ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే కన్సాలిడేషన్‌లోనే ఉంది. మనకి ఇక్కడ బ్రేక్‌ఔట్ అయింది. ఎగ్జాక్ట్‌గా మనకి 11:30కి బ్రేక్‌ఔట్ అయింది. ఈవెన్ దో బ్రేక్‌ఔట్ అయినా సరే మార్కెట్ అనేది కన్సాలిడేషన్‌లో ఉంది. మనం 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఇలా ఉంది. 15 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో మనకి 200 ఈఎంఐ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. 1 అవర్‌లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఇలా ఉంది. మనం డైలీలో చూసుకున్నట్టయితే డైలీలో ఇలా ఉంది మార్కెట్. ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్. ఈరోజు నేను బ్రేక్‌ఔట్ అయిన వెంటనే తీసుకున్న తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ వరకు మూమెంట్ ఇచ్చింది. మళ్ళీ కిందకొచ్చింది. ఇక్కడ కరెక్ట్‌గా M15 దగ్గర రీటెస్ట్ అయింది. సో, నేను చాలా సేపు వెయిట్ చేశాను. మార్కెట్ ఎప్పటికీ వెళ్ళకపోవడంతో నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసాననమాట. కాస్ట్ టు కాస్ట్ ఎప్పుడైతే పెట్టేసానో ఇక్కడ అసలు హిట్ అయింది. ప్రాఫిట్‌లోనే క్లోజ్ అయ్యా. కానీ కాస్ట్ టు కాస్ట్ నియర్ దగ్గర అనమాట. సో, నేను ఇంకొక ట్రేడ్ కూడా తీసుకున్నా. అది కూడా బ్రేక్‌ఔట్ ట్రేడే. ఇక్కడ బ్రేక్‌ఔట్ అయినా కూడా తీసుకున్నా. ఇక్కడ నాకు 1:1 వచ్చింది. 1 వచ్చి మళ్ళీ ప్రైస్ కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో, నేనేం చేశానంటే 1:1 వచ్చినప్పుడు నేను కాస్ట్ టు కాస్ట్ పెట్టేసా. అప్పుడేమైంది ఈ క్యాండిల్ ఎస్ఎల్ హిట్ అయ్యి ఇక్కడ మళ్ళీ 15 దగ్గర రీటెస్ట్ అయ్యి ప్రైస్ అనేది మళ్ళీ అప్‌కెళ్ళింది. సో, నేను ఈరోజు 2 ట్రేడ్ తీసుకున్నా. నాకు 2 కూడా బ్రేక్ ఈవెన్‌లో క్లోజ్ అయ్యాయి.